ఉగాది. త్రిమూర్తులలో ఒకడైన బ్రహ్మ మహాకల్పాంతంలో పదవీచ్యుతుడు అవుతాడు. ఇది కాలమహిమ. పున్నమ నాటి వెన్నెల వైభవం అమావాస్య సమయానికి అడుగంటిపోతుంది. ఇది కాలమహిమ. మనిషి జయాపజయాలైన, ప్రకృతి వైభవ వినాశాలైన కాలం తీసుకునే కఠిన నిర్ణయాల్లో ఓ భాగమే. ఆ సత్యాన్ని విడమర్చి చెప్పే కాలోత్సవం ఉగాది. సంవత్సరాది వేడుకల్లో భాగమైన పంచాంగ శ్రవణం కాలమహత్తును వివరించి మనిషి భ్రమల్ని బద్దలు కొడుతుంది. నింబ కుసుమ భక్షణం బలవర్తినిలా పరీక్షను తట్టుకొని నిలబడే శక్తినిస్తుంది. కాలమనే విశ్వమాసం 7 పగ్గాలతో తనను తాను నియంత్రించుకుంటూ ఈ భూమికి చలన శక్తిని ప్రసాదిస్తోంది. కాలం నిత్య నూతనం. అనేక భువనాలను సృష్టించినవాడు, అనంతకోటి బ్రహ్మాండ నాయకుడు, అన్నింటా తానైన వాడు, కాలచక్రాన్ని ఒడుపుగా తిప్పుతున్నవాడు సాక్షాత్తు కాలపురుషుడైన పరమాత్ముడే. అధర్వణ వేదంలో చెప్పబడింది. బాహ్య నేత్రాలకు పరమాత్మ కనిపించడు, కాలము గోచరించడు. దేవుడు ఆద్యంతరహితుడు, కాలం కూడా అనంతమే. స్వామి సర్వవ్యాపకుడైన కేశవ, నారాయణ, గోవింద అంటూ రకరకాల పేర్లతో కొలుస్తాం. కాలం అవిభాజ్యమే అయినా గంటలు, రోజులు, సంవత్సరాలు అంటూ అవసరాలకు అనుగుణంగా విభజించుకుంటాం. ఇన్ని పోలికలు ఉండబట్టే కాలమే దైవమని, దైవమే కాలమని ప్రగాఢంగా విశ్వసించారు వేదర్షులు. ప్రకృతిలోని ప్రతి మార్పును పరమాత్మ సందేశంగా, జీవితంలోని ప్రతి మలుపును సృష్టికర్త సంకేతంగా భావించారు. కాలం స్వరూప స్వభావాల్ని అర్థం చేసుకున్న వారికి సకల చరాచర సృష్టిలో దైవత్వమే గోచరిస్తుంది. ఇంకేముంది, జీవితమే ఓ తపస్సు అవుతుంది. ఆ మనిషి భ్రమల్లో బ్రతకడు. పూర్వం ఓ సాధకుడు ఘోర తపస్సు చేశాడు. ఆ భక్తికి మెచ్చి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అలవైకుంఠపురం నుంచి ఎండనపడి వచ్చాడేమో పాపం, గొంతెండిపోయింది. నీ భక్తికి మెచ్చాను, నీకు తప్పక వరమిస్తాను, కానీ నాకు కాసిన్ని మంచినీళ్లు తెచ్చి పెట్టవా అని అడిగాడు. అదెంత పని, చిటికలో తీసుకొస్తా దేవా అంటూ వీధిలోకి వెళ్ళాడు భక్తుడు. ముగ్గులు తోరణాలతో కలకలలాడుతున్న ఓ ఇంటి తలుపు తట్టాడు. అందమైన యువతి బయటకొచ్చింది. చిరునవ్వుతో పలకరించింది. అంతే, ఆమెతో ప్రేమలో పడిపోయాడు. పెళ్లి చేసుకున్నాడు, ఇల్లు కట్టుకున్నాడు, పిల్లల్ని కన్నాడు. అంతా సుఖంగా సాగిపోతున్న సమయంలో వరదల తాకిడి మొదలైంది. ఇష్టంగా కట్టుకున్న ఇల్లు కూలిపోయింది. కష్టపడి సంపాదించుకున్న ఆస్తులు నీటిపాలు అయ్యాయి. భార్యా పిల్లలు దిక్కుకొకరు తలదాచుకున్నారు. ఆపత్ సమయంలో సాయం కోసం దేవుణ్ణి ప్రార్థించాడు. మరుక్షణమే దివ్యవాణి వినిపించింది. ఇంతకీ నాకు మంచినీళ్లు ఎప్పుడిస్తావు భక్తా అంటూ నిష్ఠూరంగా అడిగాడు దేవుడు. లక్ష్యాన్ని మరిచిపోయి కర్తవ్యాన్ని అటకెక్కించి కాలప్రవాహంలో కొట్టుకుపోవడం అంటే ఇదే. కాలస్పృహ ఉన్నవాడు ఆ పొరపాటు చేయడు. గజ ఈతగాడిలా ప్రవాహానికి ఎదురీది మరీ చేరాల్సిన తీరానికి చేరతాడు. ఉగాది పంచాంగ శ్రవణం మనిషిని కాలబద్ధుడని చేస్తుంది. తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం అనే 5 అంగాలతో ప్రతినిత్యం అతనికి కాలగమనాన్ని బోధిస్తుంది. కాలమాన పరిస్థితుల్ని గుర్తు చేస్తుంది. త్రికాలాలు త్రిమూర్తులే. బ్రహ్మస్వరూపముదయే మధ్యాహ్నేతు మహేశ్వరం, సాయం ధ్యాయే సదా విష్ణు, త్రిమూర్తించ దివాకరం అంటూ సూర్యుడిని త్రిమూర్తుల మేలుకలయికగా అభివర్ణిస్తాయి శాస్త్రాలు. మహావిష్ణువు చేతిలోని సుదర్శనం సాక్షాత్తు కాలచక్రమేనంటారు. విష్ణు సహస్రనామం శ్రీమన్నారాయణుడిని యుగాధికృత్ అని కొనియాడుతుంది. 4 యుగాలకు అధిపతిగా అభివర్ణిస్తుంది. భూత భవ్య భవత్ ప్రభు అంటూ 3 కాలాల మూలమూర్తిగా కీర్తిస్తుంది. 3 నామాల వాడి 1000 నామాల్లో సంవత్సర కూడా ఒకటి. సాధకులు శివుడిని మహాకాలుడిగా ఉపాసిస్తారు. ఆయన చేతిలోని త్రిశూలాన్ని త్రికాలాలకు ప్రతీకగా భావిస్తారు. కాలం బ్రహ్మస్వరూపమనే వాదన కూడా ఉంది. అందుకే ఉగాది రోజున సృష్టికర్తను దవనంతో అర్చించాలని చెబుతుంది ధర్మశాస్త్రం. శాక్తేయులు అమ్మవారిలో కాలదేవతను దర్శించుకుంటారు. కాలానికి స్త్రీలింగం కాళీ అని అంటారు.
కాలో జగద్భక్షక. కాలం దేన్నైనా మింగేస్తుంది. అందుకేనేమో కాళికాంబ రౌద్ర రూపంలో నోరు తెరుచుకుని ఉంటుంది. అమ్మా, సూర్యచంద్రుని చెవులకు లోలాకులు. నువ్వు సాక్షాత్తు కాలస్వరూపానివి అంటూ ఆ తల్లిని కీర్తిస్తాడు కాళిదాసు. ఉగాదికి ప్రత్యేక ఉపాసనా దేవతలు లేరనే మాట నిజమే, కానీ ఇష్టదైవాన్ని కాలస్వరూపంగా పూజించుకోవచ్చు. అమ్మా అయిపోయిందా?